అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యోగ్యశ్రీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు షేర్ చేస్తున్న వీడియోలో కంప్లీట్గా 8 డిఫరెంట్ బ్రైడల్ కలెక్షన్లో మగ్గమ్మ బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి. శారీతో పాటు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి చూపిస్తాము. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు వీడియో కంప్లీట్గా చూడండి. మీకు బ్లౌజెస్ కలెక్షన్ నచ్చి బాగుందనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న ఫ్రీ టైంలో మా వీడియోని అయితే చూడండి. క్లయింట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారో మీరు ఇక్కడ ఫేస్లో అబ్జర్వ్ చేయొచ్చు. చాలా బాగా కుదిరాయి. వాళ్ళకు రెగ్యులర్గా నార్మల్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటారు. బ్రైడల్ కలెక్షన్కి అయితే మనని చాలా బాగా సజెస్ట్ చేశారు. ఇప్పటి వరకు మనం సేమ్ క్లయింట్ నుంచి 6 పెళ్లి కూతుర్లకు కస్టమైజేషన్ చేశాము. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ కి శారీ చూడండి. కంచి స్టైల్ బోర్డర్ వచ్చి వీవింగ్ మొత్తం జామెట్రికల్ షేప్స్, ఫ్లోరల్ లీఫ్ ప్యాటర్న్ బంచెస్ లాగా వచ్చాయి కదా, అది నేయటం కూడా చాలా డిఫికల్టే. ఇక్కడ శారీకి 2 కలర్స్ మనం టెజల్స్ తీసుకున్నాము. బ్లౌజ్కి యూజ్ చేసిన మెటీరియల్ జాస్మిన్ పట్టు, నెట్ ఫ్యాబ్రిక్. కంప్లీట్గా మనకి హ్యాండ్స్కి 2 లేయర్స్ నెట్ వస్తుంది. వర్క్ కూడా నెట్ పైన చేసాము. జర్దోసి, వైట్ పర్ల్స్, బీడ్స్ కూడా శారీ కలర్ యూజ్ చేసాము. హ్యాంగింగ్ బీడ్స్ కూడా సేమ్ అంతే. సో ఇలా నీట్గా ఉంటుంది. మనం హ్యాండ్స్కి కంప్లీట్ నెట్ వస్తుంది. బ్యాక్ నెక్కి మాత్రం ఇలా చిన్నగా నెక్ లైన్కి మాత్రమే వస్తుంది. 2 నెక్ లైన్స్ వస్తాయి. ఆ నెక్ లైన్స్కి మధ్యలో నెట్ వస్తుంది. హ్యాంగింగ్స్ కూడా ఇలా నీట్గా రౌండ్ షేప్లో వచ్చేలాగా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చాము. సో ఓవరాల్గా బ్యాక్ నెక్ లైన్ అయితే ఇలా ఉంటుందండి. బుటీస్ కూడా చాలా చిన్నగా బాగా వస్తాయి. సో హ్యాండ్స్ కంప్లీట్గా నెట్. సేమ్ డిజైనే మనం డిఫరెంట్గా చాలా మందికి వేసాము. అవి కూడా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాం మీకు. నెక్స్ట్ తలంబ్రాల శారీ. పైటి చెంగులో హ్యాంగింగ్స్కి వైట్ పర్ల్స్ యాడ్ చేసాము. తలంబ్రాల శారీ కాబట్టి బోర్డర్ పార్ట్లో మనకి వీవింగ్ ఏదైతే ఉందో ఫ్లవర్ అండ్ లీఫ్ జస్ట్ సింపుల్గా మ్యాచ్ అవ్వాలని ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసాము. ఆల్ ఓవర్ బుటాస్ ఇలా వచ్చేస్తాయి. మిడిల్ పార్ట్లో నాట్ వర్క్ వస్తుంది. జర్దోసితోనే వస్తుంది. ఇంకా కట్ బీడ్స్ కూడా సిల్వర్ గోల్డ్ తీసుకున్నాము. బ్యాక్ నెక్ లైన్ రౌండే వస్తుంది. లిటిల్ కట్ వర్క్ వస్తుంది అంతే. చాలా బాగుంటుంది. మొత్తం మనకి ఫ్లవర్కి మ్యాచ్ అయిపోతుంది చిన్నగా. హ్యాండ్స్కి ఏమో షార్ట్ హ్యాండ్ లెంత్ వరకు డిజైన్ వస్తుంది. ఇంకా శారీలో వచ్చిన బోర్డర్, చిన్న బోర్డర్ ఉంటుంది కదా, అది కింద యాడ్ చేసేసి కర్దానాతో 2 సైడ్స్ హైలైట్ చేసి హ్యాంగింగ్ బీడ్స్ సింపుల్గా ఇచ్చేసాము. హ్యాంగింగ్స్ ఇలా 2 లేయర్స్లో ఇచ్చాము. బ్యాక్ నెక్లో ఏదైతే డిజైన్ వచ్చిందో ఫ్రంట్ పార్ట్కి కూడా రైట్ సైడ్కి సేమ్ వర్క్ వస్తుంది. లెఫ్ట్ సైడ్కి పైపింగ్ వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ శారీ చూడండి. ఈ శారీలో ఏదైతే డిజైన్ ఉందో రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్ అది ట్రేస్ చేసి వర్క్ అనేది చేసాము. కస్టమైజ్డ్ వర్క్ ఇది. బ్యాక్ ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయి బ్లౌజ్కి. బ్యాక్ నెక్ లైన్కి మాత్రమే డీటెయిలింగ్ వస్తుంది. కట్ వర్క్ ప్యాటర్న్లో రోజ్ ఫ్లవర్ డీటెయిలింగ్ వస్తుంది. హ్యాండ్లో ఏదైతే ప్యాటర్న్ తీసుకున్నామో అది మ్యాచ్ అయ్యేలాగా బ్యాక్ నెక్ లైన్కి చేసాము. టజల్స్ కూడా మగ్గం వర్క్తో ఇచ్చాము. ఇక్కడ రోజ్ ఫ్లవర్ అండ్ ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి కదా, అవి 2 కల్పించాము బ్యాక్ నెక్ లైన్కి. హ్యాండ్కి బోర్డర్లో స్కెలప్ వస్తుంది. హ్యాంగింగ్ బీడ్స్ ఇచ్చాము. ఆల్ ఓవర్ హ్యాండ్ మొత్తం డిజైన్ వచ్చేస్తుంది. జర్దోసి అండ్ కట్ బీడ్స్ అనేవి బాగా హైలైట్ అవుతాయి ఈ బ్లౌజ్ డిజైన్లో. ఇంకా వేరే ఫ్లవర్ బంచ్లో డైమండ్ షేప్ కుందన్స్ యాడ్ చేసాము. సో ఓవరాల్గా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి. టోటల్ బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ. నెక్స్ట్ శారీకి టజల్ మోడల్స్ చూడండి. పౌటి చెంగు కుచ్చులు. ఈ శారీకి బ్లౌజ్ నెట్ ఫ్యాబ్రిక్ అండ్ జాస్మిన్ పట్టు కాంబినేషన్లో సెల్ఫ్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసాము. మగ్గం వర్క్. టజల్స్ ఇలా 3 లేయర్స్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో ఇచ్చాము. అప్ టు 7 లేయర్స్ వరకు హ్యాంగింగ్ టజల్స్ అనేవి పెడతాము ఈ మోడల్ అయితే. ఇక్కడ శారీలో చూసారు కదా మీరు, ఏదైతే క్రీపర్ డిజైన్ ఉన్నాయో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా తీసుకున్నాం అనమాట. హ్యాండ్కి స్ట్రైట్గా షోల్డర్ దగ్గర నుంచి కిందకు నెట్ ఫ్యాబ్రిక్తో డిజైన్ వస్తుంది. సైడ్కి నార్మల్ ప్లెయిన్ ఫ్యాబ్రికే ఉండి ఇలా చిన్ని బుట్టాస్ వస్తాయి. సెల్ఫ్ థ్రెడ్తో బుట్టీస్ ఇచ్చాము. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. చాలా మందికి వేసాము కూడా. బ్యాక్ ఆల్ ఓవర్ బుట్టాస్ వస్తాయి. నెక్ లైన్ చుట్టూ డిజైన్ వస్తుంది. రౌండ్ షేప్ నెక్. హ్యాండ్స్కి హ్యాంగింగ్ బీడ్స్ కూడా ఇచ్చాము. మధ్యలో విజిబుల్గా ఉంటుంది నెక్ వేసిన చోట. ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ నెక్ లైన్ వచ్చినట్టే సేమ్ డిజైన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ శారీ చూడండి. క్రష్ మోడల్లో ఉంది. టజల్స్ కూడా శారీలో కలర్స్ ఆరెంజ్ అండ్ ఎల్లో తీసుకొని వేసాము. బ్లౌజ్ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ హై నెక్ ప్యాటర్న్ వస్తుంది. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి నెట్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసి డిజైన్ చేసాము. బాదం షేప్లో 2 నెక్ లైన్స్ వస్తాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. మొత్తం కట్ బీట్ వర్క్ ఉంటుంది. ఇక్కడ థ్రెడ్ వర్క్, బీడ్ వర్క్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది డిజైన్. ఒకసారి మీరు చూడండి. మొత్తం ఇక్కడ ఫస్ట్ నెక్ లైన్ ఇక్కడ మనకి హోల్ కనిపిస్తుంది. సెకండ్ లేయర్లో నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. హై నెక్ ప్యాటర్న్లో ఇలా మంచి డిజైన్ ఇది. ఇక్కడ లోడింగ్ 2 కలర్ థ్రెడ్స్తో ఇచ్చాము. వర్క్ చూస్తే బ్లౌజ్కి సెంటర్లో ఉంది కరెక్ట్గా. అలాగే ఫస్ట్ నెక్ లైన్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ని హ్యాండ్కి అండ్ ఫ్రంట్ పార్ట్కి యూజ్ చేసాము. బ్యాక్ డ్రాప్ షేప్ ఉంది కదా, హ్యాండ్కి మ్యాచ్ అవ్వాలని ఇలా సింపుల్గా డిజైన్ చేసాము. జస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి డ్రాప్ షేప్ కొంచెం పెద్దగా ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్ కూడా డిజైన్ చూడండి. పైపింగ్ ఇచ్చేస్తాం ఇటువైపు మొత్తం లెఫ్ట్ సైడ్కి.
అలాగే సేమ్ ప్యాటర్న్ జస్ట్ ఇలా చిన్నగా ఇచ్చేసాము ఫ్రంట్ నెక్ లైన్ రైట్ సైడ్కి. ఇక్కడ థ్రెడ్స్ కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేసాము. హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో లోడింగ్ వస్తుంది, పైన చిన్నగా వర్క్ చేసాము. ఇంకా మిడిల్ పార్ట్లో ఏమో నెట్ మనకి విజిబుల్గా కనిపిస్తుంది, చుట్టూ వర్క్ రాదు, జస్ట్ మిడిల్ పార్ట్లో ఇలా బాదం షేప్ వస్తుంది, సైడ్ ప్లెయిన్గా ఉంటుంది, ఎక్స్ట్రా బుట్టీస్ కూడా ఏం యాడ్ చేయలేదు. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్కి శారీ చూడండి, పైటి చెంగు కుచ్చులకి ఇలా డిజైన్ చేసాము. బటర్ఫ్లై బీడ్ ఇచ్చి కింద మెంతి కలర్, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ. దీనికి బ్లౌజ్ బుట్టీస్ ఇచ్చాము సింపుల్గా, బ్యాక్ నెక్ లైన్ మొత్తం, హ్యాండ్కి బుట్ట చేతులు వస్తాయి. టజల్కి శారీలో వచ్చిన బోర్డర్ ఉంటుంది కదా, సో అది యూజ్ చేసాము. జస్ట్ పైపింగ్ ఇచ్చాము నెక్ లైన్కి అంతే. ఈ బుట్టీస్లో ఎన్ని మెటీరియల్ యూజ్ చేసామో చూడండి దగ్గరగా. డైమండ్ షేప్ కుందన్స్, జర్దోసి, లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ ఇచ్చాము, సీక్వెన్ యాడ్ చేసాము. సో ఇంత చక్కగా అయితే ఉంది. సో అన్నిటికీ మీరు చూసిన వాటిలో బ్లౌజెస్ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూడండి, 1 by 1గా, అంటే ఒకదానికి మ్యాచ్ అవ్వలేదు, డిఫరెంట్గా ఉన్నాయి కదా. హ్యాండ్స్ కూడా చూడండి, మొత్తం ఇలా బుట్ట చేతులకి పైన ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, కింద బోర్డర్ పార్ట్లో డిజైన్ వస్తుంది. ఇది కూడా కంప్లీట్గా 2 sides పైపింగ్ వస్తుంది చూడండి. ఈ బోర్డర్ డిజైన్ ఉంది కదా, ఆ పైన కింద పైపింగ్ ఇచ్చేసాము. ఫ్రంట్ పార్ట్ డిజైన్ కూడా చూడండి, ప్రిన్స్ కట్ వస్తుంది, కింద కూడా షేప్స్ కొంచెం కర్వ్ తీస్తే బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ పైపింగ్, రైట్ సైడ్కి ఇలా బుట్టీస్ వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ బుట్టీస్, హ్యాండ్కి బోర్డర్ లాగా డిజైన్ వస్తుంది, చాలా సింపుల్ డిజైన్. బుట్ట చేతులకు కూడా కంప్లీట్గా బుట్ట రాదు, మిడిల్ పార్ట్లో వరకే బుట్ట వస్తుంది, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాము. 2 hands కూడా చాలా బాగుంటాయి. ఫ్రంట్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి కిందకు మంచి పఫీగా బుట్ట కనిపిస్తుంది బాగా, సైడ్కి రాదు. సో బ్యాక్ వచ్చిన బుడ్డీలో ఏదైతే కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామో కింద బోర్డర్లో కూడా అదే తీసుకున్నాము. ఓవరాల్గా డైమండ్ షేప్ కుందన్స్ మంచి హైలైట్ ఇస్తుంది, జర్దోసీతో చేస్తాం కదా. సో హ్యాండ్ బుట్ట చూడండి, ఇలా సైడ్కి మాత్రం మనకి బుట్ట కనిపించదు, కింద ప్లెయిన్గా ఉంటుంది. సో ఇది ఒక మంచి బ్లౌజ్ డిజైన్ సింపుల్గా. నెక్స్ట్ శారీ ఓన్లీ సిల్క్ థ్రెడ్తో డిజైన్ చేసాము, ఎక్స్ట్రా బీడ్స్ యాడ్ చేయకుండా, 2 color కాంబినేషన్లో ప్లెయిన్గా బాగుంది. మీరు చూస్తున్న బటర్ఫ్లై డిజైన్ చాలా బాగుంటుంది, హ్యాండ్స్కి బటర్ఫ్లై, బ్యాక్ ఫ్రంట్ సింపుల్ వస్తుంది. కట్ బీడ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేసాము ఈ డిజైన్లో పర్టికులర్గా. చాలా రకాల కట్ బీడ్స్ కలర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి మీరు డిజైన్ చేయించుకోవాలనుకుంటే నచ్చితే ఈ డిజైన్ మీరు సేవ్ చేసుకొని మీరు డిజైన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ నెక్ లైన్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది, జస్ట్ సింపుల్గా ఫ్లోరల్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది అంతే. కట్ బీడ్స్ చూడండి, బేబీ పింక్, డార్క్ పింక్, గ్రీన్, డార్క్ గ్రీన్ తీసుకున్నాము, గోల్డ్ కలర్ కట్ బీడ్స్, జర్దోసీతో హైలైట్ చేసాము, వైట్ పర్ల్స్ కూడా యాడ్ చేసాము. ఇక్కడ హిప్ దగ్గర మొత్తం పైపింగ్ వస్తుంది. సో ఒకసారి డీటెయిల్గా చూడండి ఎన్ని కలర్ కట్ బీడ్స్ అనేది తీసుకున్నాము. సో బ్యాక్ నెక్ లైన్ వచ్చినట్టే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ వస్తుంది. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్కి పైపింగ్ వస్తుంది, వేస్ట్ దగ్గర కూడా పైపింగ్ వస్తుంది. బ్యాక్ నెక్ లైన్లో ఏదైతే వచ్చిందో సేమ్ ప్యాటర్న్ హ్యాండ్కి బోర్డర్లో ఇచ్చాము, మిడిల్ పార్ట్లో మాత్రం బంచ్ ఇచ్చాము, బటర్ఫ్లై బంచ్. ఇక్కడ మీరు చూడండి, ఫెదర్ అనేది 1 side పెద్దగా ఫ్లోరల్ లీఫ్లో మంచి కాంబినేషన్స్ ఇచ్చాము. షోల్డర్కి మిడిల్ పార్ట్లో ఇలా బటర్ఫ్లై బంచ్ వస్తుంది. ఇది డైరెక్షన్ కూడా 2 handsకి చూడండి రివర్స్ వచ్చేలాగా వేసుకోవాలి. ఫెదర్ చూడండి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్కి ఉంది. ఇక్కడ మొత్తం కట్ బీడ్స్ మొత్తం వర్కే, జర్దోసీతో హైలైట్ చేసాము రిమైనింగ్ పార్ట్లో. ఇంకా ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఉంది కదా, అది కూడా ఇచ్చాము జర్దోసీ పక్కన, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. బటర్ఫ్లై అనేది మీరు బడ్జెట్ని బట్టి ఇంకొంచెం మంచిగా కూడా చేసుకోవచ్చు. సో బడ్జెట్ తక్కువలో కావాలంటే బీడ్స్తో చేస్తారు. సో ఇలా అయితే ఉంటుంది, మంచిగా ఉంటుంది బటర్ఫ్లై డిజైన్. సైడ్కి డిజైన్ రాదు, మీరు చూసిన ప్రీవియస్ ప్యాటర్న్లో కూడా ఇంతే కదా, బుటీస్ కొన్నిటికి ఇచ్చాము, కొన్నిటికి ప్లెయిన్గా ఇచ్చేసాము. సో ఇలా ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసిందంతా బ్రైడల్ కలెక్షన్ అండి. ఇప్పుడు మీరు చూసే ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ క్లయింట్ మన దగ్గర ఫస్ట్లో డిజైన్ చేయించుకున్నారు. సో మెజర్మెంట్ కోసం తీసుకొచ్చారు కదా, అందుకని ఇది కూడా చూపిస్తున్నాము. ఆల్ ఓవర్ బుట్టీస్ వస్తాయి. ఈ నెక్ లైన్ అండ్ ఈ హ్యాండ్ ప్యాటర్న్ కూడా మనం చాలా బ్లౌజెస్కి వేస్తున్నాము ప్రీవియస్గా, చాలా క్లయింట్స్కి. సో ఓవరాల్గా బ్యాక్ సింపుల్ వస్తుంది, ఆల్ ఓవర్ బుట్టాస్ వస్తాయి. జడ దగ్గర అయితే కొన్ని బీడ్స్ ఊడిపోయాయి చూడండి బ్యాక్ నెక్ లైన్లో. ఓవరాల్గా జరదోసితో కట్ బీడ్స్తో ఉంటుంది. బీడ్స్ అనేవి ఎప్పటికైనా పోతాయి, అసలు వాటికి గ్యారంటీ అలా ఏముండదు. థ్రెడ్ వర్క్ మాత్రం కంపల్సరీగా ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది మీకు. ఎక్స్ట్రాగా జరదోసి కూడా పోతుంది, కానీ లుక్ కూడా అదే బాగుంటుంది. లెఫ్ట్ సైడ్కి మీరు చూసారు కదా పైపింగ్, రైట్ సైడ్కి వర్క్ చిన్నగా వస్తుంది నెక్ లైన్ అనేది. హ్యాండ్స్కి కంప్లీట్ ఆల్ ఓవర్ మంచిగా హైలైట్ అవుతాయి, మీరే చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న డిజైన్లో కాంట్రాస్ట్ కలర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు, ఓన్లీ మనం గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో డిజైన్ చేసాము ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్.
సిల్వర్లో డిజైన్ చేసాము, గోల్డ్లో డిజైన్ చేసాము. సో ఇలాంటివి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ మీద చేయించుకుంటే డిఫరెంట్ శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్రైడల్ కలెక్షన్స్ మీరు కూడా మా దగ్గర డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్గా షాప్ని విజిట్ చేయాలనుకుంటే గుంటూరు లక్ష్మీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ దగ్గరలో షాప్ ఉంటుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఎక్కడైనా బ్లౌజ్ డిజైన్స్ కోసం చూస్తూ ఉన్నట్లయితే మా యూట్యూబ్ ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు అవి కూడా చూడండి. మీకు ఏదైనా బ్లౌజ్ డిజైన్ నచ్చి మా వీడియోస్లోవి డిజైన్ చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు. మీకు షాపింగ్ చేసేంత టైం లేదు, శారీ అండ్ బ్లౌజ్ అర్జెంట్గా ఏదైనా ఫంక్షన్ ఉంది, 2 డేస్లో కావాలి అంటే మేము మీకోసం షాప్ చేసి స్టిచ్ చేసి ఇస్తాము. మేము పైపింగ్ బ్లౌజ్ అనేది 1 అవర్లో డిజైన్ చేసి ఇస్తాము. అలాగే మగ్గం బ్లౌజ్ 2 డేస్లో డెలివరీ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మా దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు తప్పకుండా మంచి అవుట్ఫిట్స్ కావాలంటే యోగ్య బొటిక్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.